హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి, ఇందులో ఒకసారి వీడియో తీసాను, నారు పోసానండి. ఇది ముల్లంగి అండి. ఇక్కడ క్యారెట్ వేసాను కానీ రాలేదు. అదే ఈ నారు పోసాక తుఫాను పట్టుకుంది. అప్పటి నుండి ఇంకా వర్షాలకి ముల్లంగి ఒకటే వచ్చింది, క్యారెట్ రాలేదు. ఇటువైపు మాత్రం క్యాబేజీ, కాలీఫ్లవర్ వేసాను, అది రాలేదండి తుఫానికి. ఇగో 2-3 మొక్కలు వచ్చినాయి అంతే. క్యారెట్ మాత్రం ఒకటి వచ్చిందండి. ఉన్నాయన్నీ ముల్లంగి. ఇది తీసండి ఫ్రిడ్జ్ లో వేస్తాను. అది ఎరవైపోయింది, వేడి తగ్గిపోయింది. దొండపాదు ఉంది ఆల్రెడీ. చుట్టూ వేసుకున్నాం అనుకోండి, ఈ ముల్లంగి వస్తుంది, అటు దొండపాదు పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ మొక్కలు వేస్తానండి ముల్లంగి ఫ్రిడ్జ్ లో. రండి వీడియోలోకి వెళ్దాం. మూడు రకాలు వేసానండి ఇక్కడ. వేస్తే 3 ఎక్కడ 4 వేసాను. 4 రకాలు వేస్తే తుఫాను వల్ల రాలేదండి. ఇలాగ వేర్లతోటి తీసుకొని నాటుకుంటే అక్కడ వస్తుందండి. చిన్నది కదా, దీంట్లో రావు. బాగానే వచ్చింది ముల్లంగి మాత్రం నారు. కేబేజీ, కాలీఫ్లవర్ రాలేదండి తుఫానికి. ఇలా తీసేసుకుంటే మట్టితో పాటు మనం అక్కడ నాటుకోవచ్చు. మళ్ళీ వేయాలండి. నా విత్తనాలు ఉన్నాయి. క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ వేయాలి. ముల్లంగి సరిపోద్ది కానీ. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్. అప్పుడు నింపాం కదా, అదన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకున్నామంటే పైన దొండపాదు అలా పైకి వెళ్ళిపోద్ది. ఇది మనకి ముల్లంగి ఇక్కడ కిందకి వెళ్ళిపోద్ది. ముద్దంపులు ముల్లంగి అంతర పంట అంటారు కదా, అలా 2 పంటలు. చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో. ఎరువైపోయిందండి. కిచెన్ వేస్ట్ తో నింపాం కదండి, ఎండాకులు కిచెన్ వేస్ట్. వేడి తగ్గింది, ఎరువైపోయింది కదా, అందువల్ల. ఇప్పుడు ఏ మొక్కన్నా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు వేస్తానండి, లైన్గా వేసుకొస్తాను. 2 వేస్తే మంచిదేమో, ఫ్రిడ్జ్ చాలదు. 2 వేస్తానండి. ఇది ముల్లంగి అనుకోండి. ఇదిగో ఊరుతుంది, చూసారా ముల్లంగి. మనం ఇలా విడిగా వేస్తే ఊరుతుంది అన్నమాట. ఆ నారులో ఉంచితే అలాగా దానికి బలం చాలదు కదా, ముల్లంగి రాదు. ఇక ముల్లంగి దుంప ఊరుతుంది, చూసారా. అలాగా లావ్ అయిపోద్ది అన్నమాట. ఒకటే వేస్తున్నాను దగ్గరగా. ఒకటి వేస్తే మనం బలంగా ఊరుతుందండి. 2 ఉంటే ఊరు. ఆ వేర్లో నుండి ముల్లంగి వస్తుంది అన్నమాట.
ఈ నారు మాత్రం బాగానే వచ్చిందండి. ఉన్నాయి రాలేదు. క్యారెట్ రాలేదు, క్యాబేజీ కాలిఫ్లవర్ రాలేదు. ఇది మాత్రం బాగానే వచ్చింది. అదేనండి ముల్లంగి లావు అవుతుంది అన్నమాట చెట్టు నుండి. నారు కూడా అమ్ముతారు. మనం ఇలా విత్తనాలు వేసుకుంటే వేసుకోవచ్చు, నారు కొనుక్కోకుండా. ఇలా పడుకోబెట్టేస్తే దుంప అలా ఊరుతుంది అన్నమాట. వేరు నుండి వస్తుంది దుంప. ఈ పంట అయిపోయేటప్పటికి దొండపాదు ప్రూనింగ్ చేసి కాపు అయిపోయాక 3 దొండపాదులు ఇక్కడ వేసేద్దామనండి. దొండపాదులు మొత్తం ఇక్కడే ఉంటాయి ఒకే దిక్కున. అందుకని ఒకటి ఫ్రిడ్జ్లో వేసి తీసి ఇక్కడ వేసానండి. అక్కడ కొత్త ఫ్రిడ్జ్లో వేసాను. నాటుకుంది. నాటుకున్న తర్వాత కొమ్మ వేస్తే నాటుకుని చిగురులు వస్తుంది. ఇక్కడ వేసాను. ఇక్కడ ఖాళీగా ఉంటుంది కదా. మళ్ళీ అన్ని పాదుల దగ్గర చిక్కుడు బీర అన్ని ఉన్న దగ్గర బలం చాలదండి. దీనికి సపరేట్, దొండకి సపరేట్ ఉండాలని ఇక్కడ వేసాను అన్నమాట. ఏ మొక్కకైనా ఖాళీగా ఉండాలండి. అన్ని ఒక దిక్కున వేస్తే బలం చాలు. చాలా నారు వచ్చిందండి. ఒక్కోటి వేస్తేనే మనకి బలంగా ఊరుతుంది. ఎంత నారో చూడండి, ఫ్రిడ్జ్ నిండిపోయింది. మళ్ళీ ఇవన్నీ మధ్య మధ్యన వేసేస్తాను. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇలాగ మధ్యన వేసుకుంటే వేస్ట్ ఎందుకు చేయడం. ఒకే దిక్కున ఉంటాయి. చిన్న నారు చిన్నగా ఉన్నా కానీ నారు నాటుకుంటుందండి. ఏ కొమ్మలు వేసాను రాలే, ఎండిపోయింది. అన్ని వేస్ట్.
చూసారు కదండి, ముల్లంగి నారు అక్కడ చిన్న టబ్లో వేసుకున్న నారు అక్కడ తీసి ఫ్రిడ్జ్ లో వేసాను. ఇప్పుడు ఇది ఖాళీగా దుంప ఊరుతుంది అన్నమాట. ముల్లంగి ఇలా వేసుకుంటే మనకి విడదీసి వేయాలండి, ఎప్పుడు నారు పోసిన దగ్గర ఉంచకూడదు. ఆ, దుంప ఊరదు అన్నమాట. ఇలా ఖాళీగా ఉన్న దగ్గర వేస్తే బాగా ఊరుతుంది. పైకి ఇలా దొండపాది ఇలా పైకి వెళ్ళిపోద్ది, మనకి దుంపల కింద ఊరుతాయి ముల్లంగి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.